వ్యూయర్స్, వెల్కమ్ టు సుధాకర్ బ్లాగ్స్. ఉదయమే డ్యూటీకి బయలుదేరాను ఫ్రెండ్స్. ప్రతి నిత్యం ఎలా బయలుదేరుతానో అలాగే బయలుదేరాను. ఇక్కడ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ఇలాగ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఇలా ప్రయాణం చేస్తూ ఇలాగ నందిగాం గండిరాజు జంక్షన్కి వచ్చాం. అక్కడ నుంచి మరి బైపాస్ రోడ్ నుంచి అలాగే మరి అక్కడ నుంచి మరి తాటితోట జంక్షన్కి వచ్చాం ఫ్రెండ్స్. కోటిపల్లి బస్ స్టాండ్ దాటేసాం. ఇంకా ఎన్టీఆర్ సర్కిల్ దాటేసి అక్కడ నుంచి మరి ఓవర్ బ్రిడ్జ్, రైల్ రోడ్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. యథావిధిగా అదే టైంకి ట్రైన్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ ట్రైను ప్రయాణిస్తూ ఉంది. అక్కడ నుంచి మేము ఓవర్ బ్రిడ్జ్ మీద ప్రయాణిస్తూ కొత్త గోదావరి చూడండి ఫ్రెండ్స్. మరి అక్కడ నుంచి ప్రయాణం చేసుకుంటూ అలా టోల్ గేట్ దాటుకుని ఇగో ఫ్రెండ్స్, గోదావరి ఇసుక కార్మికులు ఇక్కడ తాటాకి పాకలేసి ఉంటారు ఫ్రెండ్స్. అక్కడ నుంచి కూడా మేము ప్రయాణించుకుంటూ అలా రోడ్డు మార్గాన్ని వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ యథావిధిగా యాచకులు ఉంటారనమాట. ఇక్కడ చేపల విక్రయాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేపల విక్రయాలు ఇలా యథావిధిగా జరుగుతూ ఉంటాయన్నమాట. అక్కడ లాకుల దగ్గర చూసారా పడవలు, ఈ పడవ ప్రయాణం, ఈ పడవలు చూడండి ఈ ఇసుక తోడుకొని వెళుతూ ఉంటాయి అన్నమాట. ప్రతినిత్యం ఇలా ఇసుక తోడుకొని వెళ్తుంటాయి. గోదావరి వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్, మరి ఈ యొక్క కాలం ఫుల్గా ఉందన్నమాట. ఈ ఫుల్గా ఉన్నప్పుడు ఈ ఇసుక ఈ పడవల మీద రవాణా చేస్తూ ఉంటారనమాట. ఇలా వెళుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ దృశ్యాలన్నీ మీకు చూపించాలని వీడియో తీశానమాట. ఇలా పడవ ప్రయాణాలు అసలు పడవ మీద వెళ్తుంటే చాలా బాగుంటుంది కదా. లక్ష్మీ దుర్గా భోజన హోటల్ అనమాట. ఇప్పుడు ఖాళీగా ఉంది ఉదయం 8 గంటలకి. ఎందుకంటే మరి మధ్యాహ్నం అయితే రద్దీగా ఉంటుంది అన్నమాట, ఫుల్. ఎందుకంటే చేపల పులుసు అక్కడ ఫేమస్ అన్నమాట. ఇక్కడ చూడండి, పంట పొలాలు నాట్లు వేశారు. మళ్ళీ వచ్చేటప్పుడు లైవ్ ఫిష్ పకోడీ దగ్గర ఆగాము కానీ కొనలేదు ఫ్రెండ్స్. ఇక్కడ చేపల విక్రయాలు ఎప్పుడు జరుగుతుంటాయి సాయంత్రం వేళ. ఇక్కడ కౌజుపిట్ట ఫ్రై కోసం ఆగాము ఫ్రెండ్స్. కౌజుపిట్ట ఫ్రై ఆర్డర్ ఇచ్చాము. కౌజుపిట్ట ఫ్రై అతను చేస్తూ ఉన్నాడు. కౌజుపిట్ట ఫ్రై 70 రూపీస్ ఈచ్ అనమాట. బాలు ఏమో చూస్తున్నాడు. తర్వాత మసాలా దట్టించి కౌజుపిట్ట ఫ్రై చేసి ఇచ్చాడనమాట. తీసుకుని మళ్ళీ బయలుదేరి మేము మళ్ళీ అలా లాకుల దగ్గర ఆగాము. ఇక్కడ పడవలు ఇవన్నీ కూడా మరి ఉన్నాయి. అక్కడ నుంచి మరి బయలుదేరి ఇలా వెళుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మరి మళ్ళీ టోల్గేట్ దగ్గరికి వచ్చాము. అక్కడ నుంచి అలాగా బ్రిడ్జ్ మీదకి వచ్చి అక్కడ వీడియో చిత్రీకరించాలని దృశ్యాలన్నీ కూడా సాయంత్రం వేళ, ఉదయం వెళ్ళాము మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తున్నాం. ఈ పచ్చని దృశ్యాలు ఈ 4:30 సాయంత్రం 4:30 అవుతుందన్నమాట. ఆ టైంలో ఉన్నాయి ఫ్రెండ్స్. మరి చూడండి, ఇక్కడ చాలా చక్కగా ఉంది యొక్క వాతావరణం. అదిని మరి చూడండి, ఇక్కడ అదే సమయంలో ట్రైన్ వస్తుందన్నమాట. ఆ ట్రైన్ వచ్చిన దృశ్యాలు కూడా మరి వీడియో చిత్రీకరించడానికి ఉపయోగపడింది అనమాట. ఈ దృశ్యాలన్నీ చాలా బాగున్నాయి కదా. ఆ వంపుగా ట్రైన్ వెళ్తుంటే ఈ సుందరమైన దృశ్యాన్ని వీడియో ద్వారా చిత్రీకరించాలని మీ అందరికీ చూపించాలని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ సుందర దృశ్యాలు మై డైలీ జర్నీ ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా మీకు చూపించాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫ్రెండ్స్.